సంబంధి వచ్చి నీ ఎదుట నిలబడితే సహాయము చేయక మానడు. ఒకవేళ నీవు సహాయం చేయుట మానితే వేరొక దిక్కు నుంచి వారికి దేవుడు సహాయం చేస్తాడు, నీకు శ్రమ కలుగుతుంది. నేను వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను ఈ మాట. నువ్వు చేయనంత మాత్రాన దేవుడు వానికి ఏమీ చేయకుండా మానడు, చేస్తాడు. అయితే నీకు రావాల్సిన ప్రతిఫలం నీకు రాదు. నిన్ను ఈ స్థితిలో పెట్టింది ఎందుకు? యోసేపు అదే చెప్పాడు, నేను మీ కొరకు దెబ్బలు తిన్నాను, నేను మీ కొరకు గోతులో వేయబడ్డాను, నేను మీ కొరకు అన్యాయమైన తీర్పులు పొందాను, నేను మీ కొరకు జైలు పాలయ్యాను, నేను మీ కొరకు ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు గడిపాను. ఎందుకొరకు తెలుసా? ఈరోజు దేవుడు మీకు సహాయం చేయడానికి ఈ స్థితి నాకు ఇచ్చాడు కనుక సహాయము చేయక మానను, చేస్తాను.